హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సudhakar bogam. వెల్కమ్ టు SB Tech Tuts. ఈ వీడియోలో పైథాన్ లో oops కాన్సెప్ట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ oops కాన్సెప్ట్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. oops కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా మనకు సేమే ఉంటాయి. జావాలో అయినా, మనకు C++లో అయినా, పైథాన్లో కూడా అవే ఉంటాయి. మనకు కొన్ని మేజర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే కాన్సెప్ట్లు ఏమున్నాయి పైథాన్లో, వాటి గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకే, మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అక్కడే మనకు మీనింగ్ ఉంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ రాస్తే దాన్నే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నాం. ఓకే, మరి ఇక్కడ మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే కాన్సెప్ట్లు ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, ఈ రెండు అర్థమైందంటే మ్యాక్సిమం మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ డెఫినేషన్స్ ఏం రాసినా ఒకసారి చూడండి. క్లాస్, ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ అన్నాడు. మనకేం అర్థం కాదు. అట్లాగే ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇట్ ఈస్ అన్ ఎంటిటీ దట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది రియల్ వరల్డ్. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ఎంటిటీ అన్నాడు. సో ఈ విధంగా అయితే మనం డెఫినేషన్స్ అయితే రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకేం అర్థం కావాలి, మన భాషలో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ మీన్స్ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది రియల్ వరల్డ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనకు కంటికి కనిపించే ప్రతి దానికి ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. క్లియర్? సో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ మీన్స్ ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. మన కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని రియల్ టైమ్ ఎంటిటీ అంటాం. క్లియర్? మన కంటికి కనిపించేది ఏదైనా కావచ్చు. ఒక ప్లేస్ కావచ్చు, ఒక వెహికల్ కావచ్చు, ఒక ఫ్రూట్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో దానికి మనం ప్రోగ్రామింగ్ రాయాలంటే వి యూస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లియర్? మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏమేమి గైడ్ లైన్స్ ఉంటాయి, ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి అంటే ఇవన్నీ అవి. సో వీటిని మనము కాన్సెప్ట్స్ అంటాం. ఈ కాన్సెప్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తూ ఉంటాం. ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది రియల్ వరల్డ్. కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రఫ్ వర్క్ చూద్దాం, మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉన్న హౌస్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఈ హౌస్ అనేది మనకు ఆబ్జెక్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఆబ్జెక్ట్ అంటే ఎనీథింగ్ అనుకున్నాం కాబట్టి ఒక హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని నేను డ్రా చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఎక్కడైనా సరే మనం హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక డైగ్రామెటికల్ పిక్చరికల్ రిప్రజెంటేషన్ అనేది రాసుకుంటాం. అంటే ఒక లాజికల్ ఎంటిటీ, ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. క్లియర్? ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దానికి బ్లూ ప్రింట్ అనేది తయారు చేయాలి. ఆ బ్లూ ప్రింట్నే క్లాస్ అంటారు. క్లాస్ మీన్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సింపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మార్కర్ ఉంది. ఈ మార్కర్ని ఫస్ట్ డిజైన్ చేయాలంటే ఏం చేస్తాడు? దీనికి ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తాడు. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ మార్కర్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ తయారైందంటే దాన్ని బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్? సేమ్ వే ఒక క్లాస్ని డిజైన్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేయొచ్చు. క్లియర్? అదే మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ స్టోరీ. ఓకే, సో సింపుల్గా డెఫినేషన్స్ ఏం చెప్పుకోవచ్చు ఇప్పుడు? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఒక బ్లూ ప్రింటే క్లాస్. ఇంకా చెప్పాలంటే క్లాస్ ఈజ్ ఏ మోడల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ అనేది మోడల్. ఇంకా చెప్పాలంటే క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. క్లియర్? ఇన్ని విధాలుగా క్లాస్కి డెఫినేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, అదే రాస్తా ఉన్నాడు. ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్, దాన్ని మనం క్లాస్ అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఒక క్లాస్ డిజైన్ చేస్తేనే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియర్? ఒక హౌస్ కట్టాలంటే ఫస్ట్ దాన్ని డైగ్రామెటికల్గా డిజైన్ చేసుకోవాలి. ఆ డైగ్రామెటికల్గా దాని బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కట్టుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము? ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి డయాగ్రామ్ వేసుకుంటాం. ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఎన్ని హౌస్లైనా కట్టుకోవచ్చు. ఒకటే హౌస్ కాదు, ఎన్ని హౌసెస్ అనే కట్టుకోవచ్చు. ఆ హౌసెస్ని మనం ఆబ్జెక్ట్స్ అంటున్నాము. ఈ డయాగ్రామెటికల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లాస్ అంటున్నాము. దాన్ని బ్లూ ప్రింట్ అంటా ఉన్నాము. క్లియర్? అదే రాస్తున్నాడు. క్లాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఎంటిటీ. ఇట్ ఈజ్ ఏ
లాజికల్ ఎంటిటీ. క్లియర్, లాజిక్గా డిజైన్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టెన్స్ మీన్స్ ఎక్స్రాక్స్, జిరాక్స్ కాపీ. క్లియర్, ఇన్స్టెన్స్ అంటే జిరాక్స్. ఒక క్లాస్కి ఎన్ నెంబర్ ఆఫ్ జిరాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఎంటిటీ దట్ ఎగ్జిస్టింగ్ ది రియల్ వరల్డ్. ఆబ్జెక్ట్ అనేది మనకి ఏదైనా కావచ్చు. మనం ఏ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటే ఆ బ్లూ ప్రింట్ని బట్టి మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఎంటిటీ, అంటే ఫిజికల్గా తయారైపోతూ ఉంది, ఒక మెమరీ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంది. క్లియర్, ఆ విధంగా మనకు క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఒక పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే పర్సన్కి ఏమేమి ఉంటాయి మనకు అంటే వాడికి ప్రాపర్టీస్ ఉంటాయి, అట్లాగే యాక్షన్స్ ఉంటాయి. ఓకే, పర్సన్కి ఏమేమి ఉంటాయి ప్రాపర్టీస్? ఫర్ ఎగ్జాంపుల్గా నేము, తర్వాత ఏజ్, కలరు అండ్ సో ఆన్, ఇలాంటివన్నీ వాడి ప్రాపర్టీస్. అట్లాగే యాక్షన్స్ ఏమేమి చేస్తాడు ఒక 3 రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా రీడింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఇలాంటివన్నీ పర్సన్ చేసే యాక్షన్స్. క్లియర్, ఈ మొత్తాన్ని మనము ఆబ్జెక్ట్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ పర్సన్కి ఏమేమి ఉంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. క్లియర్, ఈ ప్రాపర్టీస్ వచ్చేసి నేమ్, ఏజ్, కలర్ ఇట్లాంటివి. యాక్షన్స్ వచ్చేసి ఏమేమి చేస్తాడు వాటిని యాక్షన్స్ అంటాం. ఓకే, వీటిని అఫీషియల్గా ప్రాపర్టీస్ని వచ్చేసి వేరియబుల్స్ అంటాం, యాక్షన్స్ వచ్చేసి మెథడ్స్ అంటాం. మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఓకే, ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే సింపుల్గా ఆబ్జెక్ట్ కంటెంట్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మరి ఈ ఆబ్జెక్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ క్లాస్. మరి క్లాస్లో కూడా ఏమి ఉంటాయి సేమ్. క్లియర్, ఒక క్లాస్లో కూడా వేరియబుల్స్ ఏ ఉంటాయి, మెథడ్స్ ఏ ఉంటాయి. ఈ క్లాస్ని బేస్ చేసుకొని మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. క్లియర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ అనే ఒక క్లాస్ తీసుకుంటే ఆబ్జెక్ట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. క్లాస్ అనే పర్సన్ తీసుకుంటే ఎవరెవరు ఉంటారు ఆబ్జెక్ట్స్? పర్సన్ అంటే ఎవరెవరు ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్, డాక్టర్, లాయర్, బిజినెస్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సో ఆన్, వాళ్ళంతా ఆబ్జెక్ట్సే. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ కింద పర్సన్ తీసుకున్నాను, మీరు ఇక్కడ దీన్ని క్లాస్ కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి, ఎందుకంటే క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. అట్లాగే ఆబ్జెక్ట్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్గా వెహికల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బస్, కార్, లారీ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఎనిమల్స్ అనే ఒక క్లాస్ నేను డిజైన్ చేస్తే దానికి ఏమేమి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు? టైగర్, లయన్, ఎలిఫెంట్, క్యామెల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రూట్, బనానా, యాపిల్, మ్యాంగో, మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మొబైల్ అనే క్లాస్ కూడా డిజైన్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు అంటే సామ్సంగ్ మొబైల్, రెడ్మీ మొబైల్, OnePlus అంట, యాపిల్, నీ ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు. వాటినన్నింటినీ మనం ఆబ్జెక్ట్స్ కింద డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మొత్తానికి క్లాస్ ఉంటే ఒక క్లాస్ని డిజైన్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే మనం క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఆబ్జెక్ట్ ఏమో క్లాస్కి ఇన్స్టెన్స్, దానికి జీరాక్స్ కాపీ. సో క్లాస్ ఏమో ఒరిజినల్ కాపీ అయితే ఆబ్జెక్ట్ ఏమో జీరాక్స్ కాపీ, ఇన్స్టెన్స్ అంటున్నాం దాన్ని. ఓకే, సో ఈ విధంగా 2 కాంబినేషన్ అంటే ఉంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో విత్ సింటాక్సెస్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ప్రోగ్రామటికల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, సో ఇది మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ స్టోరీ. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్. మరి ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూడండి. హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఎసెన్షియల్ డీటెయిల్స్. హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్ అంటున్నాం. అంటే ఒక ప్రోగ్రామింగ్లో ఎంతవరకు అయితే యూజర్కి చూపించాలో అది మాత్రమే చూపించాలి. బ్యాక్గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేయాలి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏటీఎం మిషన్, ఏటీఎం దగ్గరికి వెళ్ళినాము, మనం ఏం చేస్తాము? డెబిట్ కార్డు పెట్టేసి అమౌంట్ డ్రా చేసుకుంటావా, లేదంటే డిపాజిట్ చేస్తావా, లేదంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. బట్ మనం చేసే ఆపరేషన్ అయితే జరుగుతుంది, బట్ ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుంది అనేది అంత హైడే ఉంది. క్లియర్, అది కనిపించట్లేదు. సో దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. సో అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్. ఎంతవరకు అయితే అవసరం అది మాత్రమే చూపించాలి, దాని లోపల ఏం జరుగుతుంది అనేది హైడ్ చేసి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మార్కర్,
ఈ మార్కర్లో ఏం కనిపిస్తుంది మనకు అంటే ఓన్లీ డిజైనింగ్ కనిపిస్తుంది, రాయడానికి ఏం జరుగుతుందని కనిపిస్తుంది. అంతేగాని దీని లోపల ఏం జరుగుతుంది అనేది మనకు కనిపించదు. దాన్ని ఓపెన్ చేస్తే దాన్ని చూస్తే కనిపిస్తుంది. అట్లాగే మొబైల్ మీరు ఏదైనా తీసుకోండి. సో ప్రతిదానికి డేటా అబ్స్ట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ విధంగా మనం డిజైన్ చేయాలి. మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది ప్రోగ్రామింగ్లో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దీన్ని నేను రిమూవ్ చేస్తాను, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్గా ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ డిజైన్ చేసింది. క్లాస్లో డేటాని హైడ్ చేయాలి. క్లియర్, క్లాస్లో డేటాని హైడ్ చేస్తుంది. ఎంతవరకు అయితే చూపించాలో క్లాస్లో అది మాత్రమే చూపిస్తుంది, రిమైనింగ్ అంతా హైడ్ చేసి పెడతాము. సో దాన్ని మనం డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. డేటా అబ్స్ట్రాక్షన్ గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, అట్లాగే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో చూడండి. వ్రాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే ఎన్క్యాప్సులేషన్ మీన్స్ వ్రాపింగ్, బైండింగ్ ఆర్ కంబైనింగ్ రిలేటెడ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే రిలేటెడ్ డేటాని అట్లాగే ఫంక్షన్స్ని ఒక యూనిట్గా చేసుకొని పెడితే దాన్ని మనం డేటా ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఇందాక చూసాం మనం క్లాస్లో ఏముండే వేరియబుల్స్, ప్రాపర్టీస్, అట్లాగే యాక్షన్స్. యాక్షన్స్ని మనం ఫంక్షన్స్ అంటున్నాం. అంటే ఒక క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. అంటే రిలేటెడ్ డేటా ఉంటుంది. ఆ రిలేటెడ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఆ రెండింటిని ఒక యూనిట్గా చేసుకొని పెడితే దాన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. అంటే అబ్స్ట్రాక్షన్ ఉండాలి, ఎన్క్యాప్సులేషన్ ఉండాలి. ఆ రెండు కాన్సెప్ట్లు అనేది కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండాలి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్ని నేను ఇక్కడ డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో కోలన్, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా x = 10. ఓకే, అట్లాగే y = 20. 2 వేరియబుల్స్ తీసుకుందాం. అట్లా ఒక ఫంక్షన్ కూడా డిఫైన్ చేస్తాను. డిఎఫ్ ఫంక్షన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్. ఇందులో సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ అయితే పాస్ చేస్తూ ఉంటాం. అది ఎందుకు పాస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ x + y అని రాసిన. ఓకే, ఇది నా క్లాస్. చూడండి ఇప్పుడు క్లాస్లో ఏం జరిగిందో. క్లాస్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక ఫంక్షన్ ఉంది. ఈ వేరియబుల్స్ని ఫంక్షన్స్ని ఒక యూనిట్గా చేసి పెట్టేది, ఒక బ్లాక్గా డిజైన్ చేసుకోండి. దాన్నే మనం క్లాస్ అంటున్నాం. ఓకే, సో ఈ బ్లాక్గా క్రియేట్ చేస్తే దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిసిగ్నేషన్, ఇది వచ్చేసి మనకు వేరియబుల్స్. అట్లాగే ఫంక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా డిఏ క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు, అట్లాగే గ్రాస్ పే, నెట్ పే, ఇట్లాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. సో వీటికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ సపరేట్గా రాసుకున్నాడు. వీటిని అన్నింటినీ ఒక గ్రూప్గా డిజైన్ చేసుకొని ఒక ఎంప్లాయీ అనే ఒక యూనిట్ని డిజైన్ చేసుకున్నాడు, సింగిల్ యూనిట్గా పెట్టుకున్నాడు. సో దాన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అంటే రిలేటెడ్ వేరియబుల్స్ని అట్లాగే రిలేటెడ్ ఫంక్షన్స్ని అన్నింటిని ఒక గ్రూప్గా డిజైన్ చేస్తే దాన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాము. ఓకే, సో ఎన్క్యాప్సులేషన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. క్లియర్, సో దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. మరి ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఎక్కడ ఉంది అంటే ఇగో ఈ డేటా అంతా హైడ్ అయి ఉంది. ఎందులో అంటే క్లాస్ నేమ్లో. క్లియర్, ఈ డేటా అంతా మనకు కనిపించట్లేదు, హైడ్ అయి ఉంది. మనకు కనిపించేది మాత్రం ఓన్లీ రోబో అనేది కనిపిస్తూ ఉంటుంది, క్లాస్ నేమ్ మాత్రమే. ఓకే, సో ఆ ప్రాసెస్ని మనము అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటేనేమో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంతా హైడ్ చేసుకొని ఏదైతే అవసరం ఉందో ఎసెన్షియల్ డేటా మాత్రమే షో చేయడం, దాన్ని మనం డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. అదే ఎన్క్యాప్సులేషన్ అంటే రిలేటెడ్ డేటా అండ్ ఫంక్షన్స్ని ఒక యూనిట్గా డిజైన్ చేస్తే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. మరి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూడండి. ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ డిజైన్ చేస్తే, ఒక న్యూ క్లాస్ని డెరివ్ చేస్తే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. క్లియర్, ఇక్కడ న్యూలీ క్రియేట్ అయిన క్లాస్ని సబ్ క్లాస్ ఆర్ డెరివ్డ్ క్లాస్ అంటాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని సూపర్ క్లాస్ ఆర్ ఓల్డ్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అని కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్తో ఏం అడ్వాంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు రోబో అనే క్లాస్ ఇక్కడ ఉంది. రోబో అనే క్లాస్లో ఏం జరుగుతుంది మనకంటే XY 2 వేరియబుల్స్ ఉన్నాయి, అట్లాగే ఒక యాడ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. క్లియర్, ఇప్పుడు నాకేం కావాలంటే x + y + z అనే కాన్సెప్ట్ నాకు జరగాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు ఆల్రెడీ XY ఉంది, z ఒక్కటే కదా మనకు కావాల్సింది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం ఇక్కడ. సో క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి విత్ ఇన్ పారెన్సెస్లో ఈ క్లాస్ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. అంటే ఏమవుతుంది అంటే రోబో క్లాస్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని మనం డేటా మెంబర్స్ కూడా అనొచ్చు. ఈ డేటా మొత్తం మనకి చిట్టి క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే
ఇన్హెరిటెన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే కోడ్ రెడ్యూస్ అవుతూ ఉంది, కోడ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది, దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్. ఓకే, దీన్ని బట్టి మనం ఈజీగా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. సో ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. హియర్ ఈ న్యూ క్లాస్ని మనం ఏమంటున్నాం అంటే సబ్ క్లాస్ అంటాం, ఆర్ డిరైవ్డ్ క్లాస్ అంటాం, ఆర్ చైల్డ్ క్లాస్ అని కూడా పిలుచుకోవచ్చు. అదే ఇక్కడ ఓల్డ్ క్లాస్, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏదైతే ఉందో దీన్నే సూపర్ క్లాస్ అంటాం, ఆర్ బేస్ క్లాస్ అనవచ్చు, ఆర్ పేరెంట్ క్లాస్ అని కూడా పిలవచ్చు. ఓకే, అంటే ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని డిజైన్ చేస్తే ఈ ప్రాసెస్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఇప్పుడైతే సింపుల్గా ఇన్హెరిటెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఇంకా సింపుల్గా ఒక జనరల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. సి లాంగ్వేజ్ కోసం ఒక కొత్త నోట్స్ కొనేసి దాన్ని స్టార్ట్ చేసినాం. సి లాంగ్వేజ్ అంతా అయిపోయేసరికి ఒక 50% నోట్స్ అయిపోయింది, ఇంకా 50% నోట్ కంప్లీట్గా అట్లనే ఉంది. సో దాన్ని ఏం చేస్తామంటే ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ సిలబస్ నేర్చుకుందాం అనుకుంటున్నాము. సో నీ సిలబస్ కోసం అదే నోట్స్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం, అంటే ఎక్స్టెండ్ అవుతుంది నోట్స్. ఓకే, సో దాని గురించి మనం ముందు చూద్దాం. నెక్స్ట్ పాలీమార్ఫిజం, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు చూడండి, ఇంప్లిమెంటింగ్ సేమ్ మెథడ్ ఇన్ డిఫరెంట్ కంటెంట్. ఇక్కడ పాలీమార్ఫిజం అంటే 2 వర్డ్స్ ఉన్నాయి. పాలీ మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ ఫార్మ్స్, అంటే మొత్తానికి మెనీ ఫార్మ్స్ అని. అంటే విత్ ఇన్ ది సేమ్ క్లాస్లో మోర్ దెన్ ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్ డిఫరెంట్ సిగ్నేచర్స్ అన్నాడు. అంటే ఒక క్లాస్లో మోర్ దెన్ వన్ ఫంక్షన్స్ రాస్తూ ఉన్నాము సేమ్ ఫంక్షన్ నేమ్తో, బట్ డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ టాస్క్తో. అటువంటి దాన్ని మనం పాలీమార్ఫిజం అంటాం. చూడండి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఫంక్షన్ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో అనే క్లాస్ ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా సనా. ఇది ఒక ఫంక్షన్ సనా నేమ్తో. అట్లాగే సేమ్ ఫంక్షన్ నేమ్తో ఇంకొక ఫంక్షన్ కూడా రాసిన. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని తీసుకున్నా, దానికి సంబంధించిన లాజిక్. అట్లాగే ఇంకొక ఫంక్షన్ రాస్తున్న సేమ్ నేమ్, కాకపోతే ఇక్కడ ఎక్స్ కామా వై 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. చూడండి ఇప్పుడు ఏం జరిగింది అంటే విత్ ఇన్ ది సేమ్ క్లాస్ రైటింగ్ 2 or more మెథడ్స్ విత్ సేమ్ నేమ్, డిఫరెంట్ టాస్క్. ఫస్ట్ దానిలోనేమో 0 ఆర్గ్యుమెంట్స్, సెకండ్ దానిలో 1 ఆర్గ్యుమెంట్, థర్డ్ దానిలో 2 ఆర్గ్యుమెంట్స్ విత్ సేమ్ ఫంక్షన్ నేమ్. ఇక మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంట్లో ఉంటేనేమో ఒకలాగుంటాడు, ఫ్రెండ్స్తో ఉంటే ఒకలాగుంటాడు, కాలేజ్కి పోతే ఒకలాగుంటాడు, బస్సులో పోతే ఒకలాగుంటాడు, బైక్ మీద పోతే ఒకలాగుంటాడు. అంటే సేమ్ పర్సనే బట్ డిఫరెంట్ యాక్షన్స్. సో అటువంటి దాన్ని మనం పాలీమార్ఫిజం అంటాం. ఓకే, సో పాలీమార్ఫిజం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రోగ్రామటికల్గా అంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఈ 2 కాన్సెప్ట్స్తో పాలీమార్ఫిజం కాన్సెప్ట్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఓకే, వాటి గురించి కూడా మనం ముందు చూద్దాం. పాలీమార్ఫిజం మీన్స్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్ రైటింగ్ 2 or more ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ కంటెంట్, బట్ డిఫరెంట్ టాస్క్. ఓకే, సో అటువంటి దాన్ని మనం పాలీమార్ఫిజం అంటాం. ఓకే, సో ఇవి మనకు మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే కాన్సెప్ట్లు. ముందు వీడియోస్లో వీటిలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. విత్ ప్రోగ్రామటికల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.